ప్రభువైన యేసు నామములో వందనములు. అందరికీ శుభోదయం. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయములో 23 మరియు 24 వచనములు ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికారమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అంధులైన మార్గదర్శులారా, దోమలు లేకుండానట్లు ఒడియగట్టి ఒంటెను మునింగువారు మీరే. ప్రియదేవుని యొక్క బిడలారా, ఈ ఉదయకాశములో చాలా శ్రేష్టమైన ఒక విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు బోధిస్తూ ఉన్నారు. అనేక మంది 10వ వంతు ఇచ్చేస్తున్నాము అని ప్రగడవాళ్ళు చెప్తూ ఉంటారు. మా ప్రతి పంటలో మేము 10వ వంతు ఇస్తున్నాం, చెట్లు ఫలాల్లో 10వ వంతు ఇస్తున్నాం అని భారతీయులైన మనము చాలామంది మన బిడ్డలు చెప్పడం వింటూ ఉంటాం. ఆ దేశంలో అయితే పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను వారు 10వ వంతు చెల్లిస్తున్నారు. అంటే పుదీనాకు లేక సోపు, జీలకర్ర ఒకవేళ వారి చెట్లలో కాసినప్పుడు అవన్నిట్లో కూడా వారు 10వ వంతు ఇస్తున్నారు. యేసుప్రభు వారు వాళ్ళకి మెచ్చుకుంటున్నాడు. అన్నిట్లో మీరు 10వ వంతు ఇస్తున్నారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయము, అలాగే కనికారము, విశ్వాసము మీరు వదిలేస్తున్నారు. ఈరోజు చాలామందిలో ఎలా ఉందంటే, మేమేదో దేవుడికి ఇస్తున్నాము కదా, ఆ ఇచ్చే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ మన అర్పణ కాదు ముఖ్యం, మనము ఆయనకు ముఖ్యం. అర్పించు వాటికంటే అర్పించు మనిషి చాలా ప్రాముఖ్యం. మరొక చోట ప్రభువారు అంటారు, బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడమే శ్రేష్టము అంటాడు ఆయన. ఈరోజు వాక్యం మనం చూస్తున్నప్పుడు చాలామంది గొప్పలు చెప్పుకునేవారు, మేము అన్నింటిలో 10వ వంతు ఇస్తున్నామండి, మేము తప్పక 10వ వంతు ఇస్తున్నామండి, కానుకలు ఇస్తున్నామండి, దేవుని మందిరానికి ఇది ఇచ్చానని వారు చెప్పుకుంటారు. కానీ అది కాదు, ఇది ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు అర్పించాలి. కానీ ముఖ్యంగా మనలో ఉండాల్సిన 3 ధర్మశాస్త్రము నుండి మనకు దేవుడు ప్రభావితం చేసి నేర్పించింది ఏమిటి అంటే, మన జీవితంలో న్యాయము, కనికారము, విశ్వాసము, ఈ 3 మనము నిశ్చయంగా కలిగి ఉండాలి. పాత నిబంధన గ్రంథములో మీకా అనే ప్రవక్త తన గ్రంథంలో రాస్తూ అంటాడు, వేలాది నదులంత విస్తారమైన తైలము అర్పించిన దేవునికి ఇష్టమా? బలులు అర్పించడానికి మన పిల్లల్ని ఒకవేళ ఇచ్చిన దేవునికి ఇష్టమా అంటే దేవుడు అంటాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది, ప్రేమించుటయు, న్యాయంగా నడుచుకునుటయు, కనికారమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నేను అడుగుచున్నాను అంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితంలో దేవునికి నేను ఇది చేశాను, అది చేశానని ప్రగడవాళ్ళు చెప్పడం కంటే, దేవుడు మనకు అన్ని విషయాల్లో ఎన్నో ఇస్తున్నాడు. మనం ఇచ్చింది మనం చెప్పుకుంటున్నాం, కానీ దేవుడు మనకిచ్చింది ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నామా? నీ తల్లి తండ్రి గర్భంలో ఆయన నీకు జన్మమిచ్చాడు, నీకు దేవుడు మంచి భార్యని ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు, మంచి ఇండ్లు ఇచ్చాడు,
మంచి స్థితిమంతునిగా చేశాడు. అది మన సంపదనను బట్టి వచ్చింది అంటే, నీలా సంపాదించేవారు నీ కళ్ళ ముందు ఎంతోమంది గతించిపోతున్నారు, ఈ మట్టిలో కలిసిపోయారు. వారికంటే ఏ విషయంలో మీరు గొప్పవారా? కానీ దేవుని యొక్క కృప, ఆయన దయ, ఆయన కనికారము మిమ్మల్ని బ్రతికిస్తుంది. కనుక ఏం చేయాలి? మనము దేవునికి అర్పించే విషయంలో మనకు కలిగిన వాటిని మనం అర్పించవచ్చు. కానీ ఆయన ఎదుట మనం బ్రతికే బ్రతుకు మాత్రం న్యాయంగా ఉండాలి, తోటి వారి పట్ల కనికారంగా ఉండాలి, అలాగే విశ్వాసముతో మన జీవితము గడపాలి. సహోదరి సహోదరుడా, నువ్వు న్యాయంగా ఉన్నావా? అన్యాయంగా జీవిస్తున్నావా? నీ ప్రవర్తనలో నువ్వు ఇతరుల పట్ల కనికారం కలిగి ఉన్నావా? నోటికొచ్చిన మాటలు పలుకుతూ జీవిస్తున్నావా? ఎవరు ఎంత గాయపరచబడినా నాకు అనవసరం అని చెప్పి గాయపరుస్తున్నావా? తప్పు. దేవుని పట్ల విశ్వాసం కలిగిన నీవు విశ్వాసాన్ని పరిరక్షించుకుంటూ జీవించాలి. అది ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో అడుగుతూ ఉన్నాడు. వాటిని మానక వీటిని చేయాలి. ఏది మానకూడదు, ఏది చేయాలి అంటే, మన రాబడిలో 10వ వంతు ఇవ్వడం అది మానవద్దు, మనం చేయాలి. వేటిని మానకూడదు అంటే న్యాయంగా నడుచుట, కనికారమును, అలాగే విశ్వాసము విడిచిపెట్టకూడదు. అది మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. మన బ్రతుకులో అది ఇమిడి ఉండాలి. అది మనం మానకూడదు. అది మనం చేస్తూ మన రాబడి అంతటిలో దేవునికి మనము 10వ భాగము అర్పించువారమై ఉండాలి. ఎందుకు అంటే, మనము ఈరోజు పొందుకునే ప్రతి ఈవులో ఆయన కృప వలన మనం పొందుకొనుచున్నాం. ఆయన దయలేనిదే ఏది కూడా మనము పొందుకోలేము. ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యమును బట్టి మనము జీవించి ఆయనకి ఇష్టమైన వారుగా ఉండడానికి నేర్చుకుందాం. లోకంలోనికి మనం ఏమీ తేలేదు, లోకంలో నుంచి ఏమీ తీసుకుని పోలేము. ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుని వాక్యమును అనుసరించి జీవిస్తే ఆకాశము భూమి గతించును, కానీ దేవుని చిత్తము చేయువాడు ఎన్నడూను గతించిపోడు. ఆయన దైవ రాజ్యములో శాశ్వత కాలము సురక్షితంగా భద్రపరచబడతాడు. దేవుని రాజ్యంలో సురక్షితంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? అయితే దేవుని వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట తెలియచేస్తా ఉన్నాం. అలాగే మరొక మాట ప్రభు తెలియచేశారు. అంధులైన మార్గదర్శకులారా, దోమలు లేకుండానట్లు ఒడియగట్టి ఒంటెను మింగువారు మీరు. అయ్యో, దోమలు కరిచిస్తుంది, దోమలు లోపలికి వచ్చేస్తుంది అని మన ఇళ్ళల్లో మనము దోమ తెర కడతాం. జాగ్రత్తగా మన గృహాన్ని భద్రపరుస్తాం. కనీసం దోమలు కూడా మన శరీరం తాకకూడదు అని. కానీ దోమ కంటే ఎంతో పెద్దయిన ఒంటె మాత్రం మీరు మృంగివేస్తున్నారు. దాని అర్థం ఏమిటి అంటే, చాలా స్వల్పమైన విషయాలను మీరు పాటించకుండా పెద్ద పెద్ద అపరాధాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఏదైతే చేయాలో అది చేయట్లా, ఏదైతే మరి మీరు విడిచిపెట్టాలో అది విడిచిపెట్టట్లా. దేవుని వాక్యానుసారంగా జీవించే విషయంలో తప్పిపోతున్నారు. ఉదయకాశంలో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక్కసారి మీ జీవితాలను మీరు సరి చూసుకోవాల్సిందిగా తెలియచేస్తున్నాను. దోమలు లేకుండా ఒడియగట్టి అంటే ఎటువంటి చిన్న దోమలు కూడా మీ శరీరానికి, మీ ఇంటికి రాకున్నట్లుగా మీరు చక్కగా మస్కిటో నెట్ కడుతున్నారు, ఓకే. కానీ ఒంటెను మింగేస్తున్నారు.
విధేయత లేని జీవితం గురించి ప్రభువారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే అంధులైన మార్గదర్శకులారా అని పేరు పెడుతున్నారు. క్రూటివారుగా జీవిస్తున్నారు, వాక్యమును తెలుసుకోలేకుండా జీవిస్తున్నారు. ఇతరులకు మనం చెప్పినా మనం చేయగలుగుతున్నటువంటిదే చెప్పాలి. ఈరోజు మీరు చేస్తున్నారా? దేవుని యొక్క కృష్ణలో న్యాయంగా జీవిస్తున్నారా? కనికారము కలిగి జీవిస్తున్నారా? విశ్వాసముతో జీవిస్తున్నారా? అలాంటప్పుడు మీరు 10వ వంతు కానీ మీ రాబడిలో సమస్త భాగమును కానీ ప్రభుకి ఇవ్వడానికి మీరు బద్ధులై ఉన్నారు. ఒకవేళ గనుక మీరు దేవునికి కానుకలు పంపించి వాక్యాన్ని తప్పి అవినీతితో జీవిస్తే, న్యాయము తప్పి జీవిస్తూ ఉంటే, కనికారము లేకుండా బ్రతుకుతూ ఉంటే, విశ్వాసము లేని దౌర్భాగ్యస్తులకి దిగజారిపోతూ ఉంటే, అది దేవుడు మెచ్చుకునే గుణము కాదు, దేవునికి నచ్చిన గుణము అంతకన్నా కాదు. అందుకే ప్రభు అంటున్నారు, ఒంటిలని మృంగివేస్తున్నారు, దోమలకు ఏమో మీరు అనేకమైనటువంటి దోమ తెర కట్టి వాటిని మీకు తాకనివ్వకుండా చేస్తున్నారు. పెద్ద పెద్ద విషయాల్లో మీరు తప్పిపోయి చిన్న విషయాలు ఎత్తి పట్టుకుంటున్నారు. చాలామంది ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు విపరీతంగా సమాజంలో తయారయ్యారు. దేవుని వాక్యానికి వారు విధేయులుగా జీవిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా గనుక ఏదైనా చిన్న తప్పు చేస్తే, చిన్న విషయంలో తప్పిపోయి ఉంటే దానినే పదే పదే జ్ఞాపకం చేసి వారికి మందలిస్తూ ఉంటారు. అనేకమైన విషయాల్లో ఇతరులకు మీరు తప్పు పట్టేవారుగా ఉన్నారా? మీ జీవితాలు సరి చేసుకోండి, మీ బ్రతుకును సరి చేసుకోండి. దేవుని వాక్యాన్ని బట్టి జీవించడానికి మిమ్మల్ని మీరు దేవుని యొక్క వాక్యానికి అంకితం అవ్వాలని ప్రభు ఈ ఉదయకాసులు తెలియచేస్తున్నాడు. అందరూ మనము తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. పరిశుద్ధుడా, మేము మీకు కానుకలు అర్పిస్తున్నామని, 10వ వంతు అర్పిస్తున్నామని గర్వించి వీళ్ళ న్యాయము తప్పి తిరుగుతూ ఉంటే, కనికరము లేని జీవితం జీవిస్తూ ఉంటే, విశ్వాసం లేని జీవితం జీవిస్తూ ఉంటే అది ఎంత ఘోరమో వాక్యం ద్వారా ఈరోజు మేము నేర్చుకున్నాం. పరిశుద్ధుడా, అది మేము ఏ మాత్రం కూడా మానక, అలాగే ప్రభు మన రాబడిలో మీకు 10వ వంతు ఇచ్చే విషయంలో ఎంత మాత్రం నిర్లక్ష్యము చేయక వాక్యానికి అనుకూలంగా జీవించే భాగ్యం అనుగ్రహించండి. న్యాయమును, అలాగే ప్రభు అనే కనికారమును, అలాగే విశ్వాసము కలిగిన వారమై మీకు మహిమ తెచ్చే భాగ్యవంతులుగా జీవించుటకు కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక. ఆమేన్.